వైఎస్ జగన్ గారు ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? ప్రతిపక్ష హోదా మరి ఇస్తారా? అదేవిధంగా 6 ఎమ్మెల్యేలు ఒక రివర్స్ అవుతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ఇంతకీ వారు ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో వైఎస్ జగన్ గారు ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? అతనికి ప్రతిపక్ష హోదా ఇస్తారా? అండ్ అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు అతని మీకు రివర్స్ అవుతున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడు వస్తానని చెప్పి చెబుతున్నారు ఆయన. లేటెస్ట్గా కూడా అదే చెప్పారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారు? ప్రజలు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది, లేదంటే ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి ఆయన చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేసే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఆయనతోటి ఉంటారా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కారణం ఏంటంటే, రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని షెడ్యూల్స్ ప్రకారం 60 రోజుల పాటు అసెంబ్లీకి కనుక గైర్హాజరైతే వాళ్ళని అనర్హత కింద ఆ సభ్యుల్ని గుర్తించవచ్చు. అది స్పీకర్కు ఉండేటువంటి విశిష్ట అధికారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఎమ్మెల్యేలు 60 రోజులు వరుసగా కాలేదు. వీళ్ళు దొంగచాటుగా సంతకాలు పెట్టించారు. అలాగే కొంతమంది ఫేక్ సంతకాలు పెట్టించారు హాజరైనట్టు. కానీ స్పీకర్ సమక్షంలో హాజరైనట్టు ఆధారాలు లేవు. స్పీకర్ గుర్తిస్తేనే హాజరయ్యారా లేదని స్పీకర్ గుర్తించాలి. స్పీకర్ గుర్తించట్లా. స్పీకర్ గుర్తించిన విధంగా సంతకాలు పెట్టి బయట వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళారు గత అసెంబ్లీలో. సో గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చి సంతకం పెడితే అది సంతకం పెట్టి వెళ్ళిపోయారు. అది రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం అది పరిగణలోకి రాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే దీని అర్థమైంది, 60 రోజుల పాటు వరుసగా రాలేదు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. 18వ తారీఖు నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ అసెంబ్లీకి హాజరు కావాలంటే ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటున్నారు. ఆయనతో పాటు ఇప్పుడు ఆయన రావట్లేదు కాబట్టి ఆయనతో ఉండేటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. ఇది వాళ్ళ మీద అనర్హత వేసే దిశగా వెళ్తుందేమో అనేటువంటి ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు వచ్చినా రాకపోయినా మేమైతే అసెంబ్లీకి వెళ్తాం, లేదంటే మా అసెంబ్లీ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను మేము చెప్పాలి కదా, ప్రజలు నిలదీస్తున్నారు కాబట్టి మేమైతే అసెంబ్లీకి వెళ్తాం అనేటువంటి ఒక సూచన, సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారనేది ఆ పార్టీలోని ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఆ 6 ఎమ్మెల్యేలు పోతే ఇంకెంతమంది ఉంటారు? 5 ఉంటారు. 5లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మిగతా 6 అయితే మాత్రం రేపు అసెంబ్లీకి హాజరవుతామని చెబుతున్నారు. అంటే ఒకవేళ అసెంబ్లీకి ఆయన చెప్పినా కానీ వినలేదు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి హాజరయ్యారు కాబట్టి, ఒకవేళ ఆయన కనుక ఏదైనా చర్యలు తీసుకుంటే అప్పుడు ఆ పార్టీకే రాజీనామా చేసే అవకాశం ఉంది వీళ్ళు. సో కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది, వాళ్ళు అనర్హత వేయించుకుంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి గురి అవుతారా అనేది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చేటప్పటికి ఆయన మీద అనర్హత వేశారనుకోండి, సపోజ్ రాబోయే రోజులు ఏం జరుగుతుంది? పులివెందుల ఉప ఎన్నిక వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది రీసెంట్గా మనం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చూసాం. సో ఉప ఎన్నిక వస్తే కనుక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అదే జరిగే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తుంది. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు ఉండేటువంటి విశిష్టాధికారాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అనర్హత వేయటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి అనర్హత వేయించుకున్న తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్తారా, లేదంటే అనర్హత పడిన తర్వాత ఎలాగో 6 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఈ 6 నెలల లోపు ప్రజల్లోకి వెళ్ళి గెలిచేటువంటి ప్రయత్నం చేసి తన సత్తా ఏందో నిరూపించుకుంటాడా అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి లెటర్ రాశారు స్పీకర్కి. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఏర్పడిన తొలి రోజుల్లో ఆయన అసలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళిపోయారు, అసెంబ్లీలో లేరు ఆయన. ఆ తర్వాత మధ్యలో ఈ 60 రోజుల క్రమంలో అనర్హత పడుతుంది అనేటువంటి భయంతో ఆయన వచ్చి దొంగసాటిగా సంతకం పెట్టి వెళ్ళిపోయారు. అసెంబ్లీలోకి ఎంటర్ కాల ఆయన.
మరి ఇప్పుడు అది పరిగణలోకి తీసుకోకపోతే స్పీకరు అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది. జనరల్గా ఆయన మొన్న జనవరి నుంచి 2025 జనవరి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తాను. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో నేను పర్యటిస్తాను, బస్ యాత్ర చేస్తాను, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేను పలకరిస్తానని చెప్పారు. జనవరి పోయింది. మళ్ళా ఈ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సెప్టెంబర్ 2 నుంచి నేను కార్యక్రమాలు మొదలు పెడతానన్నారు. అది పోయింది, అక్కడ కూడా లేదు. మరి ఇంకెప్పుడు వెళ్తారు ప్రజల్లోకి అంటే బహుశా ఈ అనర్హత వేటు వేయించుకున్న తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా అని అంటే, ఒకవేళ అదే జరిగితే అసలు పులివెందులో మళ్ళీ ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా వినిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు హైకోర్టులో ఏం చేసి హైకోర్టుకు ఒక పిటిషన్ వేశారు. ఆయన ఏం వేశాడు? నాకు అసెంబ్లీలో స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశిస్తే ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవులు వస్తాయా? రావు కదా. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆదరించి ప్రజలు ఒప్పుకుంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదానా లేదంటే ముఖ్యమంత్రి హోదానా లేదంటే ఇంకొక హోదానా మంత్రుల హోదానా ఇవన్నీ వస్తాయి. ప్రజలు తీర్పు ఇవ్వకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని అంటే ఎలా? అసెంబ్లీలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని చూస్తే కనుక 164 మంది కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ 11 మంది 175 మంది మొత్తం 175 మందిలో నీకు 11 మంది వస్తే నీకు 19 మంది రావాలి. యాక్చువల్గా 19 మంది రావాలి. ఈ 19 మంది రావాల్సి ఉంటే నీకు 11 మంది వచ్చారు. మరి అలాంటప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని చెప్పి స్పీకర్ చెప్తున్నారు. దాన్ని న్యాయ పోరాటం చేసి తీసుకొచ్చుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అది హైకోర్టు డైరెక్షన్ ఇవ్వదు. ఎందుకంటే లెజిస్లేషన్ వేరు, జ్యుడిషియరీ వేరు. జ్యుడిషియరీ వచ్చి లెజిస్లేషన్ మీద పెత్తనం చేయాలి అనుకోదు. అలా అని చెప్పి జ్యుడిషియల్ మీద లెజిస్లేషన్ వెళ్ళి పెత్తనం చేయాలనుకోదు. ఇది తెలుసు ఆయనకి. మరి ఇది ఎందుకు చేస్తున్నట్టు అని అంటే ప్రజాక్షేత్రంలో ఆయనకి ఏదో సానుభూతి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. మరి ఆయనకి నిజంగా సానుభూతి వస్తే మరి జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లలో రావాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు కదా. పులివెందుల్లో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఓటమి అనేది ఎరగనటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీ అక్కడ ఓడిపోయింది. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత పులివెందుల ఉప ఎన్నిక ఫలితాలు చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యారు ఆయనకి అని చెప్పి తెలుస్తుంది. బాబు నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు, మేమైతే వెళ్తాము, మా ప్రజా సమస్యలు మేము వినిపించాలి అసెంబ్లీలో, లేదంటే ప్రజలకు మేము నెక్స్ట్ ఎలక్షన్కి పోయి మేము ఏం చెప్పుకోవాలి, కాబట్టి మేమైతే వెళ్తాము అనేటువంటి సంకేతాలు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. 18వ తారీఖున అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ లోపుగా ఈ ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఆ రివర్స్ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో, లేదంటే కూటమిలో విలీనం అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వంలో. ఆ పరిస్థితి వస్తుందేమో విలీనం అనేది, అది మనం వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.